పుట్టుకతోనే ఈ 5 రాశుల వారు చాలా లక్కీ. ఏ పని చేసినా విజయమే. డబ్బే డబ్బు. వేద సాహిత్యంలో జ్యోతిష్యం ఒక ముఖ్యమైన భాగం. ఈ జ్యోతిష్యంలో 9 గ్రహాలు, వాటి సంచారాల గురించి ప్రస్తావించబడింది. గ్రహాల సంచారాలు 12 రాశులను ప్రభావితం చేస్తాయి. అలాగే వేద శాస్త్రంలో 27 నక్షత్రాల ప్రస్తావన ఉంది. 12 రాశులలో 5 రాశులు నక్షత్రాల ప్రభావం కారణంగా ఎప్పుడు కూడా అన్నింట విజయం సాధిస్తారు. ఆ రాశుల ఏంటో వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం. సింహం. సింహరాశివారు సహజంగానే అదృష్టవంతులు. సూర్యుడు వారి పాలక గ్రహంగా ఉండటంతో వారు నమ్మకంగా శక్తితో ఉంటారు. వారి సహజ సిద్ధమైన సృజనాత్మకత, అభిరుచి, సంకల్పం వారిని విజయం వైపు నడిపిస్తాయి. వారు నాటకీయత, సృజనాత్మకతకు సహజమైన నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. వారు ప్రతిదానిలో విజయం సాధించే అదృష్టంతో జన్మించారు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి డిఫరెంట్ అభిరుచి, డ్రైవ్ కు ప్రసిద్ధి చెందింది. ఇది వారిని విజయానికి దారి తీస్తుంది. వారి సంకల్పం, పట్టుదల అడ్డంకులను అధిగమించడంలో వారికి సహాయపడతాయి. వారి మనోహరమైన వ్యక్తిత్వ లక్షణాలు ప్రజలను వారి వైపుకు ఆకర్షిస్తాయి. వృశ్చిక రాశివారు సహజంగా ఉంటారు. తెలివితేటలు, నాయకత్వం అవసరమయ్యే ఉద్యోగాలలో వారు బాగా రాణిస్తారు. ధనుస్సు. ధనుస్సు రాశివారు సాహసోపేతంగా ఉంటారు. ఎల్లప్పుడూ కొత్త సవాళ్లను వెతుకుతారు. బృహస్పతి వారి పాలక గ్రహం కావడంతో వారు సహజమైన ఆశావాదం, ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఇది ప్రజలను వారి వైపునకు ఆకర్షిస్తుంది. ధనుస్సు రాశివారు సహజంగా తెలివైనవారు. విద్యా సంబంధిత రంగాలలో రాణిస్తారు. మకరం. మకర రాశి వారు క్రమశిక్షణకు ప్రసిద్ధి చెందారు. ఇది వారు ఉన్నత స్థితిని సాధించడంలో సహాయపడుతుంది. శని వారి పాలక గ్రహం కావడంతో వారికి సహజమైన బాధ్యత, కర్తవ్యం ఉంటుంది. వారి పట్టుదల, కృషి నిర్మాణ సంబంధిత రంగాలలో శ్రేష్ఠతకు దారితీస్తాయి. మకర రాశి వారు వ్యాపారం, ఆర్థిక లేదా ప్రభుత్వ ఉద్యోగాలలో రాణిస్తారు. మేషం. మేష రాశివారు సహజంగానే ఆత్మవిశ్వాసం, ధైర్యం కలిగి ఉంటారు. కొత్త సవాళ్లను స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. అంగారకుడిని పాలించే గ్రహం కలిగి ఉండటం వల్ల వారికి సహజంగా సానుకూల శక్తి ఉంటుంది. విజయం వారిని ఆకర్షిస్తుంది. వారి పట్టుదల, పోటీతత్వం వారిని నాయకత్వం, కొత్త ఆవిష్కరణలు అవసరమయ్యే రంగాలలో రాణించేలా చేస్తాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.